అందిన వార్త తెలంగాణలో కొత్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో సీఎం మార్పు ఖాయమంటూ బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇక కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్నారు. ఇక జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీ విలీనం జరగనుందని, సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని ప్రభాకర్ జోస్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోని పనిచేస్తామంటూ చెప్పుకొచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా కేటీఆర్ నాయకత్వంలో అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీలు అనేది కుదిరింది. ఇక రాజీ కుదిరిన నేపథ్యంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ఇక మిగిలింది కేవలం అధికార పార్టీల విలీనం మాత్రమేనని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సోనియమ్మ తెలంగాణపై మాట నిలుపుకున్నారని చెప్పుకుంటూ వచ్చారని, ఇకపై కేసీఆర్ మాట నిలుపుకునేందుకు పార్టీని విలీనం చేస్తారన్నారు. అదేవిధంగా తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తయి కాంగ్రెస్ పాలన మొదలైన క్రమంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక కుంభకోణం వెలుగు చూస్తున్న క్రమంలో ఏం చేయాలో దానిపైన చర్చ అనంతరం 2 పార్టీల విలీనానికి నిర్ణయం జరిగిందన్నారు. కవితకు న్యాయ సలహాలు అందిస్తున్న న్యాయవాదిని చట్టసభకు కాంగ్రెస్ ఎంపిక చేసిందని, బీఆర్ఎస్ స్కాములపైన విచారణలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని, ఇదంతా ఆ 2 పార్టీల విలీనం ప్రక్రియ భాగమేనని, బీఆర్ఎస్ విలీనంలో కాంగ్రెస్ సభల ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందకుండా ఆ పార్టీ కేడరు అందుకుంటున్నాయని, అందుకే వారి పాలనలో సంక్షేమ పథకాల అమల్లో న్యాయ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. పథకాల అమల్లో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర నిధులున్నాయన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రధాని మోదీ నాయకత్వంలో సైనిక పరంగా దౌత్యపరంగా పాకిస్తాన్ పైన భారత్ సంపూర్ణ ఆధిపత్యం చేపట్టిందన్నారు. మరోవైపు దేశంలోని కమ్యూనిస్టులు మాత్రం ఉగ్రవాదులపైన, భారత్ పౌరుపైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. దేశంలో కమ్యూనిస్టులు రాజకీయాలు చూస్తే వారి పార్టీ అభివృద్ధి కంటే బీజేపీ దెబ్బతీసే విధానంపైన సాగడం విచారకరమన్నారు. కాలం చెల్లిన కమ్యూనిజం దేశంలో రోజురోజుకు బలహీనపడుతున్నప్పటికీ వారు దేశీయ విధానాలను అనుసరించడం లేదని విమర్శించారు.